అందరికీ నమస్తే. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే డైలీ లేటెస్ట్ న్యూస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాము. మాకు కూడా సపోర్టింగ్‌గా ఉంటుంది. సో, మనతో పాటు డాక్టర్ నందిమండలం వేణుగోపాల్ సార్ ఉన్నారు. ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్ ఓబీసీ, కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీ రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టులో ఈరోజు చుక్కెదురైంది సార్. పిటిషన్ కొట్టివేసింది. దీని గురించి మీరేమంటారు? ఎందుకని ఈ పిటిషన్ కొట్టివేసింది? లేదు, మీరు సరిగా దాన్ని అర్థం చేసుకుంటే హైకోర్టులో పెండింగ్ ఉంది కదా, మీరు హైకోర్టులోకి వెళ్ళి తెలుసుకోమన్నారు. ఖచ్చితంగా సీఎం రేవంత్ అన్న దాని మీద ఏజీ గారితో మాట్లాడారు. ఇక్కడ నెక్స్ట్ మేము వదిలిపెట్టేది ఏం లేదు. బీసీలకి తెలంగాణలో 42% రిజర్వేషను వచ్చేంత వరకు మేము కొట్లాడుతూనే ఉంటాం. మేము న్యాయస్థానాలు వెళ్తూనే ఉంటాం. మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది. ఎలాగా సాధించాలని ఎప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు, అటు కేంద్రంలో సెంట్రల్లో మా ఏఐసిసి అగ్రనాయకత్వం ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ కేంద్ర ప్రభుత్వాలు సహకరించకపోయినా, ఎవరు సహకరించకపోయినా మేమైతే ఈ బీసీలు 100% ఈ 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు దాన్ని కొట్లాడుతూనే ఉంటాం. కాబట్టి నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకోవాలి ఏందనేది ఖచ్చితంగా ఆలోచించి మా పెద్దలు సీఎం గారు అందరూ నిర్ణయం తీసుకొని ముందుకెళ్తారు. అంతేగాని దీన్ని ఇంతటితో మధ్యలో వదిలిపెట్టేది ఏమీ లేదు. మా చిత్తశుద్ధి, మేము 100% బీసీలు వెనకే ఉంటాం కూడా. ధన్యవాదాలు. నమస్కారం. ఇంతకీ మీకేమనిపిస్తుంది? బీసీలకి న్యాయం జరుగుతుందా లేదా? ఈ విషయం పైన కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.